వందనాలు. వినబడుతుందండి? ఆ వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి ముందు కూర్చోవచ్చమ్మా, కింద ముందు ఉండవచ్చు. భోజనాలు ఎంతమందికి? 1000 మందిగా? చర్చికి వచ్చి వాళ్ళు కుర్చీలలో కూర్చుంటే వచ్చి కింద కూర్చోండి, వాళ్ళ కొత్త వాళ్ళకి కుర్చీలు ఇవ్వండి. కీర్తన 66 కీర్తన 5 వచనాన్ని చదవగలిగినట్లయితే, కీర్తన 65 కీర్తన 66 కీర్తన 5 వచనం. దేవుడు ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మనము దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే, దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు చూడడానికి రావాలి. ఆయన భీకరుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు, ఎలిషదాయి ఉన్నాడు. అంత సర్వాధికారం కలిగినటువంటి దేవుడిని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన కొరకు ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. చాలా మంది ఇందాక సహోదరులు చెప్పారు కదా, ఆస్తులు అంతస్తుల కొరకు కాదని చెప్పారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు యొక్క క్రిస్మస్ సందేశం అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడో చెప్పేశారు. లూకా 19:10లో నశిందని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడనే మాట చెప్పేశాడు. అయ్యగారు కూడా చెప్పిండు, అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, ఏమి ఆశ్చర్య కార్యం చేశాడు దేవుడు అనేది మనకి తెలిసి ఉండాలి. చాలాసార్లు దేవుడు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారో అది వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ క్రిస్మస్ సందేశంగా ఏర్పాటు చేసినటువంటి దీంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని తప్పుగా కానీ లేదా మత మార్పిడి కానీ ఇంకా ఏ విద్వేషాలతో మీరు వినకూడదు, అలా ఆలోచన కూడా చేసుకోకూడదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ స్కూల్ చూసారనుకోండి, ఈ స్కూల్కి అవతల ఇంటి వాళ్ళకి ఎలా అవపడుతుంది అంటే, అటు సైడ్ ఎలాగుందో అలాగనే అవపడుతుంది. ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ స్కూల్ ఎలా ఉందో అలానే అవపడుతుంది. అటు వెనకాల ఉన్న వాళ్ళకి ఎలా ఉందో అలానే అవపడుతుంది. అటు ముందున్న వాళ్ళకి ఎలాగుందో అలాగనే అవపడుతుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళని పిలిచి అడుగుతారు, మీ స్కూల్ ఎట్లా ఉంటుంది చెప్పండి అంటే, వీళ్ళు ఇటు సైడ్ ఫోటో చూపెట్టి ఇట్లా ఉంటుందని చూపెడతారు. అటు సైడ్ వాళ్ళు వాళ్ళ సైడ్ ఫోటో చూపెడతారు, ఇటు ఇటు సైడ్ చూపెడతారు. అట్లా ఈ నలుగురు కూడా వాదించుకుంటారు, లేదు స్కూల్ ఇట్లుంటుంది, ఆయన చెప్పినట్టు లేదంటాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకే పాయింట్ని పట్టుకొని ఇదే సత్యమో ఇదే కరెక్టు మిగతాదంతా తప్పు అంటే అది మనం తీర్పులోకి వస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 10:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమై ఉన్నది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడము? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి ఆశీర్వాదం. నీతిమంతుడు ఎవరు? పాపము ఎవరిలో అయితే ఉండదో వాళ్ళే నీతిమంతులు. పాపములో ఉన్నవారు ఎవరు నీతిమంతులు కాదు. అలాగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా పాపము లేనివాడు ఇంతవరకు ఎవరు లేరు. అందరిలో పాపం ఉంది, కానీ పాపము లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకొరకు చక్కటి విషయాలు సమూయేలు సహోదరులు చెప్పారు. వారెంతో తృష్ణ, ఆనాడు స్టెఫెను ఏ విధంగా అయితే అభిషేకించబడిన తర్వాత అందరిలో ఆయనే పోతే ఉన్నా పోతే పోయినావు అన్నట్టుగా అంత అభిషేకం సహోదరులు కూడా అదే స్పిరిట్, అదే యొక్క అభిషేకంతో ఒక రోషం కలిగి సంఘాన్ని సిద్ధపరిచే మెసేజ్ చక్కగా చెప్పారు. వారికి ప్రత్యేక వందనాలు. వారి నాన్నగారు ప్రభునందు నిధించినప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు, నేను కొత్తగూడ ఉన్నాను, మా పాప పుట్టినప్పుడు దాన్ని బట్టి రాలేకపోయాను. ఆ రోజే అయింది. కాబట్టి తర్వాత జ్ఞాపకార్థం చెప్తూ వద్దాం అనుకున్నాను, కానీ జ్ఞాపకార్థానికి నాకు తెలియలేదు. తర్వాత అయ్యగారు ఇక్కడ ప్రార్థన ఉంది, మీరు వాక్యం చెప్పాలన్నప్పుడు గుర్తు చేశాను. మరి సమూయేలు గారి పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ అయిపోయింది అయ్యగారు, నేను మీకు చెప్పలేకపోయాను, మర్చిపోయాను, చెప్పాను అనుకున్నాను చెప్పాడు. సరే, అందుకొరకు రాలేకపోయినందుకు సహోదరికి సారీ చెప్తూ, మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఇంటికి తండ్రి లేకపోతే చాలా కష్టాలు ఉంటాయి. మంచి చెడు పెద్దలు ఉండాలి. మనం అనుకుంటాం నేను చదువుకున్న ముసలోళ్ళు వాళ్ళతో మనకేందంటే కుదరదు, వాళ్ళకే మనకంటే ఎక్కువ విషయాలు తెలుసు. హల్లెలూయా. కాబట్టి సరే, ఇప్పుడు దేవుడు మన పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఏమి ఆశ్చర్యకార్యం చేశాడు అంటే, ప్రతి ఒక్క మనిషి నీతిమంతులు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదండి. ఏ కులంలోనే పుట్టండి, ఏ తండాలైనా పుట్టండి, ఏ గుడంలోనే పుట్టండి, ఏ దేశంలోనే పుట్టినా, ఏ కలర్లో పుట్టినా, ఏ భాషలో పుట్టినా, ఎక్కడ పుట్టినా ప్రతి మనుషులు ఏముందండి? పాపము ఉంది.
ఈ పాపం అనేది ప్రతి మనిషిలో ప్రవేశించింది. ఈ పాపాన్ని బట్టి మనిషికి మరణం వచ్చింది. రోమపత్రిక 6:23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే యేసుక్రీస్తు ద్వారా ఏముంది, మనకి నిత్య జీవము ఉందని చెప్పాడు. పాపం వలన మనిషికి మరణం వచ్చింది. పాపము లేనప్పుడు మనిషికి మరణం లేదు. ఆదాము దేవుడు ఇద్దరు కలిసి జీవించారు. ఆ ఇద్దరు కలిసి చాలా రోజులు చేశారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుని నుంచి మనిషి సపరేట్ అయిపోయాడు. భయము మనిషిలోకి వచ్చింది. ఆ భయం మనిషి దేవునికి దాటుగా దాచుకున్నాడు. దాని తర్వాతనే మనిషికి మరణము వచ్చింది. ఈ మనిషి మరణం అందుకొరకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4 పాపం చేసే ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఏంటిదంటే పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 22:37-39 నీ దేవుణ్ణి పూర్ణ మనసుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. ప్రభువైన క్రీస్తు వారి శిష్యులకు చెబుతూ అంటాడు, మీరు ఒకరిని ప్రేమించడాన్ని బట్టి నా శిష్యులు అవుతారు, ఇదే నేను మీకు ఇచ్చే కొత్త ఆజ్ఞ అని చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్పాడంటే ప్రేమించమని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రేమించమని చెప్పాడు. ఇందాక సహోదరులు చెప్పినప్పుడు క్రిస్మస్ సందర్భంగా బట్టలు ఇవ్వవలసిన అవసరం లేదు, అన్నం పెట్టిన అవసరం లేదు, ఇంకా రకరకాల ఇతరులకు హెల్పింగ్ చేయని అవసరం లేదు అని వారి యొక్క ఉన్నటువంటి ప్రేరేపణలో మాట్లాడారు. కానీ నీ యొక్క ప్రేమను వ్యక్తపరచాలి అంటే మనం ఒక క్రియ చేయవలసిన సత్క్రియ అనేది చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతోటి ఉన్నటువంటి వాళ్ళతో నా సంతోషంలో పాలిభాగస్తులు చేయాలంటే ఏం చేయాలి? నేను ఏదో ఒక రీతిగా వాళ్ళని నా సంతోషం వ్యక్తపరిచేటట్లుగా నేను వారికి బహుమతి ఇవ్వాలి. అందుకొరకు ఎస్తేరు గ్రంథంలో కూడా వారు యూదులు రక్షించబడిన తర్వాత యూదులు కూడా బహుమతులు పంచుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు మత్తయి సువార్త 25 కూడా నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టలేదు, దప్పికైనప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, చలిగా ఉన్నప్పుడు నాకు దుప్పటి కప్పలేదు, నేను చెరసాలు ఉన్నప్పుడు మీరు నన్ను చూడడానికి రాలేదు, రోగి ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు అంటే అందరు అన్నారు, అదే ఇప్పుడు జరిగింది ప్రభువా, నువ్వు చెప్తే నేను ఏదైనా నీకు చేయకుండా ఉండనా అన్నట్టుగా పేతురు మాట్లాడినట్టుగా అన్నారు. ప్రభు అన్నాడు, ఈ నా సహోదరులకి చేస్తే నాకు చేసినట్టు అని చెప్పాడు. అందుకొరకే యాకోబు పత్రికలు అంటాడు, విశ్వాసము ఉంటే సరిపోదు, క్రియ కూడా ఉండాలని చెప్పాడు. క్రియ లేని విశ్వాసం మృతం అని చెప్పాడు. క్రియ లేకపోతే విశ్వాసం ఉంది. ఆకలి అవుతుంది ఒక వ్యక్తికి, ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి రండి అని మనం మీటింగ్ పెట్టా, వీళ్ళందరికీ మీకు అన్నం లేదు, కానీ యేసు ప్రభువారు మేము బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడని మన గంట ప్రసంగం చేసి ఇంటికి పంపిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. సో కాబట్టి క్రియ ఏంటంటే మనం వాళ్ళ ఆకలి తీర్చాలి ముందు, అది ప్రేమించడం. మన కడుపుని ఎలా చూసుకుంటామో మన పక్కోడి కడుపు కూడా అదే మనం ఆలోచించాలి. ఇవాళ మనం అన్నం తింటున్నప్పుడు నా స్నేహితుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారే, వాళ్ళు తిన్నారో లేదో ఆలోచించేవాడు నిజమైన స్నేహితుడు. కానీ నేను ఇల్లు కట్టుకున్నాను, పాలిష్ బండలు వేసుకున్నాను, ఏసీ పెట్టుకున్నాను, చుట్టూ పారి కూడా కట్టుకున్నాను, సీసీ కెమెరాలు పట్టుకున్నాను, నాకు ఎవరితో ఏం పని అనుకుంటే భూకంపం వస్తే అట్నే వెళ్ళిపోతావు జాగ్రత్తగా. అర్థమైందండి? నీదే తెలివి అనుకుంటారు చాలా మంది, నాకే తెలివి ఉంది ఇంక ఎదుటోడికి లేదనుకుంటే తప్పు. అందుకొరకే దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఏంటంటే ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చబడాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో ఆస్తులు వస్తాయి పోతాయి, భూములు వస్తాయి పోతాయి, అందం వస్తుంది పోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా అందంగా ఉంటారు, కొంచెం వయసు వచ్చినప్పుడు కొంచెం బాగా అందంగా అనిపిస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత అందం కోల్పోతూ ఉంటారు. అది సహజంగా. ముసలోళ్ళు అయితే ఇంకా ఆయనతో కూడా వాళ్ళేమి ఇబ్బందిగా మనం చూడడానికి అంతేమిగా అనిపించరు. అంటే మారిపోతూ ఉంటుంది కాలక్రమంలో. కానీ మార్పు అనేది ఈ సహజం భూమి మీద. కానీ నువ్వు ఏ మతంలో పుట్టినా, ఎవరిని విశ్వసిస్తున్నా, ఎవరిని అనుసరిస్తున్నా, ప్రతివాడు ముఖం కడగాలి, ప్రతివాడు స్నానం చేయాలి, ప్రతివాడు బట్టలు ఉతకాలి, ప్రతివాడు ఇల్లు ఊడ్చుకోవాలి, ప్రతివాడు ఇంట్లో అన్ని పనులు చేసుకోవాల్సిందే. మా మతంలో చేయమంటే కుదరదు. ఏమండి, అవుతుంది? అలాగా అవ్వదు. కాబట్టి ఇవన్నీ సహజం. కానీ ఈ అన్ని తర్వాత మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ నరకానికి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మనిషి పాపిగా ఉండడాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ పాపము మనిషిని నరకం వైపు తీసుకెళ్తుంది. ఈ పాపం మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది. ఈ పాపం నుంచి విమోచన చేయాలి. పౌలు భక్తుడు రోమపత్రిక 7 అంటాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆ పాపమునే చేస్తున్నానో,
ఈ శరీరం, ఈ పాప శరీరం నుంచి నన్ను విమోచించగలిగిన వాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఆయన. అంటే ఇప్పుడు మనిషిని విమోచించేవాడు కావాలి. ప్రతి మనిషి చూపులో పాపం ఉంది, ప్రతి మనిషి అంతరంగంలో పాపం ఉంది, ప్రతి మనిషి కలిసే ఉంటాడు, కలిసే జీవిస్తారు. తల్లిదండ్రుల కాడ అన్నం పెట్టే కాడ సొంత అన్నదమ్ములే కొట్లాడుకుంటారు. ఆస్తు నాకు ఇవ్వలేదంటాడు, నాకు ఇచ్చింది నీకే ఇచ్చాడని చెప్తాడు. సొంత తల్లికి కష్టం వచ్చి ఆడ పడితే, చనిపోయి ఆడ పండ పెడితే ముక్కులో చెవుల కమ్మల కాడ కాళ్ళపట్టిల కాడ కొట్టుకుంటున్న దినాలు కనబడుతున్నాయి. కన్న వాళ్ళని తీసుకువెళ్ళి అమ్ముతున్న దినాలు కనబడుతున్నాయి. భర్త భార్యని చంపుతున్నాడు, భార్య భర్తని చంపుతుంది. ఎవరు చంపుతున్నారో తెలియని స్థితిలో బ్రతుకుతుంది. వాయు వరుస లేదు, పెద్ద చిన్న లేదు, తారతమ్యం లేవు. ప్రేమించడం అనేది లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఆజ్ఞాతిక్రమించబడుతుంది. ఈ ఆజ్ఞాతిక్రమే పాపముగా మనిషిలో ఎక్కువైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు? ఎక్కడ చూసిన యవనస్తుల ఫోటోలు ఎందుకు అవపడుతున్నాయంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినట్లేదు. తన తల్లిని తన తండ్రిని దూషించువాడు దీపం కారు చీకట్లో ఆరిపోతుందని చెప్పి సామెతల గ్రంథంలో మనం చదువుతాం. ఈరోజు ఎవరు తల్లిదండ్రులను సన్మానించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులను గౌరవించేవాడు అసలే లేకుండా పోతున్నాడు. అంత భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నారు. ఇంకా రాబోతున్న దినాల్లో చాలా కష్టమైన దినాలకు రాబోతున్నాం. మనం అనుకుంటున్నాం చాలా సాపిగా ఉంది అనుకుంటే ఏమి లేదండి. నీకు కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చి నొప్పి వస్తే కార్డియాలజిస్ట్కి వెళ్తే తెలుస్తుంది ఈ సంగతి. తెల్లారిదారికి నీకు ₹1,00,000 వసూలు చేసి అక్కడ కూర్చోబెడతాను నేను. వాళ్ళు చెప్తారు నీ ఒక వాళ్ళు దగ్గరగా మూయబడింది, స్టంట్ వేయవలసి వస్తుంది, లేకుండా ఇమ్మీడియట్లీ చాలా ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఆ కింది మీద అయిపోతావు. నువ్వు మొత్తం దాచిపెట్టినంతా దోచుకుంటాడు ఆడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదంతా పాపం వల్ల జరిగే పరిస్థితి. ఈ పాపం నుంచి విమోచన చేయడానికి మనుష్యుడు వల్ల భూమి మీద యాగాలు చేసిన ఏ మనుషుడు వల్ల కాలేదు, బలులర్పించిన ఏ మనుషుడు వల్ల ఇక కాలేదు. కానీ సాక్షాత్తుగా పరిశుద్ధమైనటువంటి దేవుడు దైవ కుమారుడు క్రీస్తే యేసు ప్రభువారిగా 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి కాలము పరిపూర్ణమైనప్పుడు గలతి 4:4 రాయబడినట్టుగా స్త్రీ గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేములో లూకా 2:11 ప్రకారంగా దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన లూకా 2:5 నుంచి మనం చదివినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండం చేయబడి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టినప్పుడు చెప్పినట్లుగానే జ్ఞానులు, ఇందాక సహోదరులు చెప్పినట్లు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. లేఖనం ఎప్పుడూ తప్పు కాదు. యేసు ప్రభువారు పుట్టక ముందుకే మానవుడు పాపము చేసినప్పుడే దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఆదికాండం 3:15లో నువ్వు వాళ్ళ మడ మీద కొడతావు కానీ నిన్ను తల మీద కొడతాడని చెప్పబడింది. అదే స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకు యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు ముందే యెషయా 7:14లో చెప్పాడు, స్త్రీ గర్భము ధరించి కుమారునికి ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉంటాడని భాషాంతరం అర్థం. దేవుడు తోడు లేడు. ఎందుకు? పాపం ఉన్న ఏ మనిషికి దేవుడు తోడుగా ఉండడు. గుర్తుపెట్టుకోండి. అందుకొరకే ఇందాక చదివిన యోహాను సువార్త 16:8లో ఆయన వచ్చినప్పుడు పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పింపచేస్తాడు. ఈ పాపము గురించి తెలియచేసేది, ఈ పాపము నుంచి విముక్తిని చేయాలంటే దేవుడే నరావతారిగా వెత్తాలి. అందుకొరకే ప్రభు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా అపవాది కలగజేసిన మరణము నుంచి లేదా దాని నుంచి విముక్తి చేయాలంటే దేవుడు రక్త మాంసంలో కలిగి లోకానికి వచ్చాడు. అందుకొరకు ఆయన రక్తము చేతనే మనకి విమోచన తప్ప ఏ రక్తం చేత మనిషికి విమోచన లేదు. అందుకొరకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:7లో యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకొరకే ఎఫెసు 1:7లో యేసు రక్తం మన అపరాధములన్నిటిని, మన దోషములన్నిటినీ క్షమించి వేస్తుందనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు ప్రేమించాడు దేవుడు? రోమపత్రిక 5:8 ప్రకారంగా ఇక నువ్వు పాపులుగా ఉండగానే క్రీస్తు మనను ప్రేమించాడు. ఈ లోకంలో మనం ఏది కొనాలన్నా శ్రేష్టమైందని కొనుక్కుంటాం, ఏది చేయాలన్నా మంచిదే చేసుకొని తినాలనిపిస్తుంది. కానీ దేవుడైతే మాత్రం ఆయన రూపంలో ఆయన పోలికలు చేయబడిన మానవుడు
ఆయన యొద్ద నుంచి పాపం చేసి దూరముగా పారిపోయిన మనిషిని రక్షించడానికి ఆయన ప్రేమించాడు. అందుకొరకే ఆయన పేరు ప్రేమామయుడని రాయబడుతుంది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనక విడవక నీడలు నా కృప చూపుతున్నాను. అందుకొరకే కృప అంటే అర్హత లేని వ్యక్తికి, కృప అంటే అర్హత లేకపోయినా అర్హత కలుగ చేసేది కృప. మనము దేవుని యొద్దకు చేరలేము, మన పరిశుద్ధులుగా మార్చబడలేము, మనం విమోచన పొందుకోలేము, మనము సొత్తుగా మార్చబడలేము, మన నిత్య జీవం పొందలేము, కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేము. కానీ కృప చేత మనకి అది అనుగ్రహించబడిందని ఎఫెసీ పత్రిక 2:5-8 చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మతం స్థాపించడానికి భూమి మీదకి రాలే, లేకుంటే ఒక వర్గాన్ని వరకే చూసుకోవడానికి రాలేదు. ఆ విషయాన్ని తెలక ఆనాడు భక్తులు ఉన్నటువంటి అపోస్తుల పేతురు గారు కూడా, అపోస్తులు కూడా కొంచెం యెరూషలేములో ఉండి భయపడిపోయారు. యూదులకు మాత్రమే రక్షణ, ఇది ఎవరికి రక్షణ కాదు అనుకున్నారు. కానీ కొన్నేళ్ళింటికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యం 10:36లో చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రభు? అందరికి ప్రభు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నీకు కూడా దేవుడే, ఆయన నీకు కూడా ఆయన ప్రభు అనే విషయం గుర్తు చేసుకోవాలి. మేము కూడా యేసు ప్రభు వారిని నమ్మలే, యేసు ప్రభుని వ్యతిరేకించాను, ప్రార్థనలు చేస్తే ఏలం చేసి మిమిక్రీ చేశాను. అలాంటి నన్ను ఒకరోజు యేసుక్రీస్తు వారు 5గురు చంపాలనుకున్న రాత్రి దేవుడు నన్ను దర్శించి మార్చాడు. ఈరోజు యేసు ప్రభువారే లేకపోతే నేను మీ మధ్యలో ఉండేవాని కాదు. ఎన్ని కుటుంబాలు ఆగమైపోయేదో, ఏం జరిగిపోయేదో ఎవరికి అర్థం కాదు. కానీ ఒక పాపాత్ముడైన నన్ను, పాపుల్లో ప్రధానమైన నన్ను యేసుక్రీస్తు కృప చేత నన్ను దర్శించి నన్ను మార్చాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పౌలు భక్తుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1:10 అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమైన విషయం చెప్పాడు. ప్రభు వచ్చింది దేనికంటే పాపులను రక్షించడానికి. అందుకొరకే యేసేపు తడబడినప్పుడు, యేసేపు ఆందోళన చెందినప్పుడు ఆయనకి మత్తయి సువార్త 1:21 చెప్పాడు. ఆయనకి ఏం పేరు పెడతారు? తన ప్రజలని వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. హల్లెలూయా. ఆ రక్షకుడు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆ రక్తము రాబోతున్న ఒక ఉగ్రత ఉంది. ఇందాక సహోదరులు చెప్పినట్లుగా రాబోతున్న ఉగ్రత. యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరించారో, యేసు ప్రభువారు పుట్టాడు, ఆయన పాపులకు చనిపోయి తిరిగి లేచాడని రాబోతున్నాడు ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష ఉంటుందనే విషయాన్ని మార్కు సువార్త 16:16లో మనం చూస్తాం. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మరి యేసు ప్రభువుని నమ్మాలి అంటే మేము పలానా తండ్రిలో పుట్టామా, చాలా పద్ధతులు ఉన్నాయంటే నువ్వు ఎక్కడైనా పుట్టు, ఎక్కడైనా జీవించు, నువ్వు ఉన్న స్థలంలోనే యేసయ్యా నా పాపాల కొరకు నీ లోకానికి వచ్చి నా స్థానంలో నువ్వు సిలువ మోసి ఆ శిలువలో నా కొరకు నువ్వు వెల చెల్లించావు, నీ రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచావు, సమాధి చేయబడి తిరిగి లేచావు, రాబోతున్న దేవుడు నేను నమ్ముతున్నాను, నన్ను నీ బిడ్డగా అంగీకరించిన హృదయంలో విసించిన నోటితో నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఈ రక్షణ ఉచితం. ఈ రక్షణకి ఏ వెల చెల్లించిన అవసరం లేదు. ఇది రక్షణ ఉచితం. ఎప్పుడూ ఈ రక్షణ దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఎఫెసు 1:4-6 ప్రకారంగా జగతికి పునాది వేయబడ ముందుకే క్రీస్తులో దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి అనేది ప్రారంభించక ముందుకే, పునాదులు వేయ ముందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకే ఆ ప్రభు ఈ ఏర్పాటు చేయబడిన వాళ్ళకి ఒక సంఘము కావాలి, ఈ విమోచించబడిన వారికి ఒక సంఘము కావాలి. ఆ సంఘ స్థాపన కూడా ప్రభు ఆయన రక్తం చేతనే మాత్రమే జరిగింది. అందుకొరకు అపోస్తలుగా 20:28 ఆయన రక్తం చేత స్థాపించబడింది సంఘం అనే విషయం గుర్తు చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అందుకొరకు ఎఫెసు 1:22 కానీ ఆ సంఘానికి శిరస్సు యేసు ప్రభువారే, ఆయనే దానికి సమస్తము. అందుకొరకు మనకి ఎఫెసు 5:23 కానీ అలా చదివినప్పుడు సంఘానికి క్రీస్తు శిరస్సు అనే విషయం గుర్తు చేస్తాడు. ఆ సంఘం ఆదివారం రోజునే ప్రారంభించబడింది. పెంతెకోస్తు దినాన్నే సంఘం ఏర్పాటు చేయబడింది. పెంతెకోస్తు దినమునే సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు.
పెంతెకోస్తు దినమునే ప్రభు శరీరక్తము తీసుకోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఈ సంఘాన్ని దేవుడు చెప్పాడు, ఒక అల్లుపుడైనటువంటి వాడు, ఒక చేపలు పట్టుకునే వ్యక్తితో ఆయన చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. మత్తయి సువార్త 16:18లో ప్రభు చెప్పాడు. ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ద్వారా సంఘాన్ని నిర్మించడానికి అనాది కాల ప్రణాళిక చొప్పున దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి తన యొక్క సంఘ నడిపింపును చేసుకోవడానికి ఒక సాధారణమైన వ్యక్తిని, చేపలు పట్టే వ్యక్తితో దేవుడు ప్రామిస్ చేస్తూ వచ్చాడు. అది తప్పక నెరవేర్పు తీసుకొచ్చాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సంఘము చేయవలసింది ఏంటంటే, సంఘ క్షమాభివృద్ధి జరగాలంటే సంఘంలో ప్రేమ ఉండాలి. మొదటిగా సంఘంలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఎవరిలో ఉంటుంది? ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, అపోస్తలుల కార్యం 2:38 వచ్చిన ప్రకారంగా మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారికి ఆత్మ వరము అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఈ మారు మనసు పొందిన వారు సంఘములోకి, బాప్తిసం పొందిన వారు ఆత్మను పొందుకునే వారు సంఘములోకి చేర్చబడతారు. ఈ సంఘములోకి చేర్చబడినటువంటి, ఈ సంఘములోకి చేర్చబడిన ప్రతి సహోదరుడు సంఘ క్షేమాభివృద్ధిలో తప్పక నీ వంతుగా నువ్వు నిలబడాలి. అంటే నీకేం కావాలి? ఆత్మ ఫలాలు కావాలి. గలిత 5:20 చెప్పినట్లుగా ఆ 9 ఆత్మ ఫలాలలో, కృపావరాలలో ముఖ్యంగా నీకు ఉండవలసింది అంటే ప్రేమ అనేది మొదటిగా చెప్పబడింది. ఏముండాలండి? ప్రేమ ఉండాలి. ఇందాక ఆచారమైన భక్తి చేయకూడదు. అంటే మనము లోకంలో ఉన్న ప్రజలను బాధ పెట్టి క్రిస్మస్ అని 12-11 రాత్రి 12:30 అయింది ఖమ్మంలో. రాత్రి 12:30 పెట్టారు, ఐక్య క్రిస్మస్ పెట్టి ఈరోజు నాకు షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు చెప్పినట్లేనా ఇట్లా అయిపోయిందని. అంటే మనం ఏం చేస్తున్నాము? ఎవరిని కనపరుస్తున్నాం? మనుషులనా, దేవుని మేంపరుస్తున్నాం? ఆలోచించుకోవాలి. ఒక పాపిని పరిశుద్ధుడిగా దేవుడు మార్చాడు. ఈ పరిశుద్ధుడు మళ్ళీ తిరిగి లోకంలో చేరిపోకుండా తన రక్తముతో స్థాపించబడినటువంటి సంఘంలోకి నిరంతరము తను కాపాడడానికి, పరిశుద్ధ ఆత్మ కాపుదల ఇవ్వడానికి దేవుడు సంఘంలోకి ఒక మనిషిని తీసుకొచ్చి పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ సంఘంలోకి వచ్చిన వ్యక్తి, నువ్వు చాలా సార్లు సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటా అంటే, మేము చాలా కులం తక్కువ వాళ్ళము, మా ఇల్లు చాలా పేద ఇల్లు, మేము చాలా అప్పులో ఉన్నాం, అనారోగ్యంలో బాధపడుతున్నాము, నేను పొట్టిగా పుట్టాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా అయిపోతున్నాను, నేను ఎంటికలు ఊడిపోతున్నాయి, నేను ఇలా ఉన్నాను, మేము ఇలా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ సంఘములోకి వచ్చినటువంటి నువ్వెవరో తెలుసా? యేసు క్రీస్తు సొత్తు అనే విషయం గుర్తు చేసుకోవాలి. పేతురు భక్తుడు మొదటి పత్రిక 2:9 రాజు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు మనం తీసుకొని వచ్చాడు. తన సొత్తు అయిన ప్రజలుగా, రాజులను యాజక సమూహంగా చేసుకునేటువంటి దేవుడు సొత్తుగా మార్చాడు. అందుకొరకే యెషయా భక్తుడు అంటున్నాడు 43:1, నేను మిమ్మల్ని విమోచించున్నాను, భయపడద్దు, పేరు పెట్టి పిలిచున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే విమోచించాడు. ఏ బంధువులు మనం విమోచించలేదు, ఏ యొక్క యాగాలు మనం విమోచించలేదు, ఏ పూజ పురస్కారాలు మనకు విమోచన కలగ చేయలేదు. కానీ సాధారణంగా దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయనే మనని ఆయన అమూల్యమైన రక్తం చేత విమోచన కలగ చేశాడు. కలగ చేయడంతో కాదు, నీకు ఒక పేరు పెట్టి నిన్ను ఆయన పిలిచున్నాడు. ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. అందుకొరకు యెషయా గ్రంథం 49:16లో, చూడుము నా అరిచేతులు నిన్ను చెక్కున్నాను. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు వెలబెట్టి కొనబడిన కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 16:19-20 చదివితే, పరిశుద్ధాత్మ దేవునికి మీరు నిలముగా మార్చబడి ఉన్నారు అని మాట్లాడుతూ చెప్తుంటాడు. మీరు వెలపెట్టి కొనబడి ఉన్నారు. ఏం పెట్టి కొనబడ్డాం? మనం వెల ఇచ్చి కొనబడ్డాం. కానీ నిన్ను నువ్వే నిందించుకుంటావు, నిన్ను నువ్వే దూషించుకుంటావు, నీ స్థితిని చూసి కుమిలిపోతావు, కృషించిపోతున్నావు, బలహీనుడిగా నువ్వే మార్చుకుంటున్నావు. నీకు ఎదుటి వాడిని చూస్తే ప్రేమించే స్వభావం ఉండదు, ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తకడమే నీ స్వభావం, ఎదుటి వాళ్ళని విమర్శించడమే నీ స్వభావం, ఎదుటి వాళ్ళ మైనస్ల గురించి ఆలోచించడమే నీ స్వభావం. కానీ నువ్వు నీ గురించి ఆలోచించుకోలేకపోతున్నావు. ప్రభు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? నీ కంటిలో ఉన్నటువంటి ధూళం తీసేసుకొని ఎదుటివాడి కంట్లో నలుసు. ఏది పెద్దగా ఉంటది? నలుసు పెద్దగా ఉంటుందా, ధూళం పెద్దగా ఉంటుందా అమ్మా?
కానీ చాలా మంది ఏమంటారంటే ఆయన ఇట్లా, ఆమె అట్లా, వాళ్ళ పిల్లలు ఇట్లా, నీదే పెద్ద దూలం. అర్థమైందా? నీదే పెద్ద దూలం, నువ్వే పెద్ద పాపంలో బ్రతుకుతున్నావు, నువ్వే చాలా రకరకాలుగా జీవిస్తున్నావు, కానీ ఎదుటి వ్యక్తి మీద చాలా నిందలు వేయడం ఈజీ. అది చేయకూడదని ప్రభు చెబుతున్నాడు. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుని ప్రేమ లేదు అనే విషయం గుర్తు చేసుకోండి. పగ, కలమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పు వేస్తుంది, గుర్తు చేసుకోండి. మీ కోడలు తప్పు చేసింది, అత్త క్షమించలేదా? తప్పు అంటే బట్టలు ఉతకడం రాలేదు, నేర్పించుకోవాలి. వంట వండడం రాలేదు, చేపించుకోవాలి. కానీ అంతరంగంలో పగ పెట్టుకొని కొడుకుకి చాడీలు చెప్పి కుటుంబాలు విడతీయకూడదు. ఇది కోడలకి, అత్తకి సంబంధించింది, మంచిది కాదు. క్రీస్తు యొక్క యేసు క్రీస్తు ప్రభువారు మనం ఎంత పాపములమో అనే విషయం మనందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళే ఒక పేపర్ తీసుకొని మనం రాస్తే, నేను 3వ తరగతిలో ఈ పాపం చేశాను, నేను 5వ తరగతికి వచ్చినప్పుడు ఈ పాపం చేశాను, నేను 10వ తరగతికి వచ్చేసరికి ఈ పాపాలు చేశాను, నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలోకి వచ్చేసరికి ఈ పాపం, పీజీలో యూనివర్సిటీలో నేను ఇన్ని పాపాలు చేశాను. హల్లెలూయా. అలా రాసుకుంటూ పోతే మనం నోట్బుక్ నిండిపోతుందా లేదా చెప్పండి? పెన్సిల్ దొంగతనం చేయలేదా? అబద్ధాలు, మాస్టర్ గారికి అబద్ధాలు చెప్పలేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి ఎందుకు రాలేదంటే కడుపు నొచ్చింది సార్ అని చెప్తాడు. ఎందుకు రాలేదంటే జ్వరం వచ్చింది సార్ అని చెప్తాడు. ఎందుకు రాలేదంటే మా తాత చచ్చిపోయింది అంటాడు. వాడు తాతను చంపుతాడు, అమ్మమ్మని చంపుతాడు, ఎవరినైనా చంపుతాడు వాడు అవసరం వస్తే. అవునా కాదా? ఎన్ని అబద్ధాలు, ఇలాగా చాలా అబద్ధాలు ఉంటాయి, చాలా అబద్ధాలు ఉంటాయి. అందుకొరకే ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇలాంటి పాప నేచర్గా ఉన్నటువంటి ఒక మనిషిని పరిశుద్ధుడిగా దేవుడు ఒక్కడే మార్చగలడు. హల్లెలూయా. అది గొప్ప ఆశ్చర్యకార్యం. గుండె తీసి గుండె పెట్టడం పెద్ద సమస్య ఏం కాదండి. తలకాయ తెగిపోతే అతుకు పెట్టారు ఇస్రాయల్ దేశంలో. ఏం తెగిపోతే? తలకాయ వేరైపోయింది, మళ్ళీ తలకాయని తీసుకొచ్చి మొండానికి పెట్టి బతికించారు ముస్లిం అబ్బాయిని డాక్టర్లు ఇస్రాయల్ దేశంలో. ఇప్పుడు ఆ మనిషి గుండె కాకుండా ప్రకృతి గుండె తయారు చేశారు, అది కూడా పెట్టారు, అది సక్సెస్ అయింది. పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ పాపి పరిశుద్ధుడిగా మార్చడం ఇది భూమి దేవుడి వల్ల కాదు. పాపి పరిశుద్ధుడిగా మార్చబడి పరలోకానికి తీసుకువెళ్ళడం అది యేసుక్రీస్తులోనే సాధ్యపడుతుంది. హల్లెలూయా. అది ఇంకెవరిలో సాధ్యపడదు, ఒక యేసుక్రీస్తు ద్వారా సాధ్యపడుతుంది. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అంటే, నువ్వు చనిపోతే నరకం తప్పించబడి పరలోకంలో నిత్యము జీవించే దేవుని రాజ్యంలో ఉండడానికి యేసుని నమ్ముకోవాలి. గట్టిగా చెప్పడం మిగతా అన్ని జరిగిపోతాయి. నువ్వు యేసు ప్రభువుని నమ్మితే మిగతా అన్ని జరిగిపోతాయి. కరెంట్ వస్తే అందరూ అవపడతారు, కరెంటే పోతే ఎవడు అవపడడు. అవునా కదా? అసలు రావాల్సింది వెలుగు. అందుకొరకు ఆ వెలుగును లోకం గ్రహించలేకపోతుంది. కానీ ఈరోజు నువ్వు వెలిగించబడ్డావు, గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే క్రీస్తును నమ్ముకునే సంగమా, నువ్వు చింతించబడకూడదు, నీవు ఈ పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికలో 5:6 అంటాడు, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కాబట్టి దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నిన్ను? తగిన సమయంలో దేవుడు నిన్ను లేపుతాడు, తగిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యకరంగా నా జీవితంలో కార్యం చేశాడు. నేను ఎంతో మందికి చేసిన సహాయాన్ని బట్టి ఎంతో మంది నన్ను స్నేహంలో మోసం చేశాడు. అందుకొరకే నాకు బాగా గుర్తు ఏంటంటే, ఉగ్రవాది కంటే అవకాశవాది డేంజర్. గుర్తు పెట్టుకోవాలి. ఎవరు డేంజరు? ఉగ్రవాది కంటే అవకాశవాది డేంజర్. అవకాశవాది అంటే ఈ పార్టీలోకి వెళ్తాడు, ఆ పార్టీలోకి పోతాడు. వాడు అవకాశవాది. వాడు ఎవడాడు? ఇప్పుడు వీళ్ళందరూ శత్రులు అయిపోయారు కదా, వీళ్ళని వాడు పట్టించుకుంటాడా? వాడి కొరకు వీళ్ళు శత్రులు అయిపోయారు. ఊళ్ళో ఒక వర్గం అయిపోయింది. వీళ్ళందరూ కలిసి గెలిపిస్తే వాడు తెల్లారే లేచి ఇంకో పార్టీలోకి పోయి జెండా పట్టుకుంటాడు. వాడు ఎంత డేంజర్ తెలుసండి? ఉగ్రవాదుల కంటే వాడు చాలా డేంజర్. అందుకొరకు అవకాశవాదులు చాలా మంది ఏం చేస్తారంటే, యేసు ప్రభువుని మేము నమ్ముతామండి, మాకు పిల్లలు పుడితే నమ్ముతామండి, మా ఓడి పిల్లలైతే నమ్ముతామండి, మాకు పంట పండితే నమ్ముతామండి, అప్పులు పోతే నమ్ముతామండి, అది పోతే నమ్ముతాం అంటారు. మళ్ళీ చివరికి వస్తారకే పోగానే మళ్ళీ వాడు మా ఊళ్ళు ఒప్పుకోవట్లేదని అంటాడు. వీడెంత డేంజర్ కాదు చెప్పండి. అవునా కాదా? మా దగ్గర వైశాఖలోకి తలక మీద క్యాన్సర్ గడ్డ వచ్చింది. డాక్టర్లు చెప్పారు కూర్చోట్లే, పడుకోవట్లే, నిద్ర రావట్లే. ఈలోపు విశ్వాసులు, సంఘానికి వచ్చే విశ్వాసులు షాప్కి వెళ్ళినప్పుడు చెప్పారు. వాళ్ళు కూడా చాలా మంది స్టడీ చేశారట ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళని.
లాస్ట్కి వాళ్ళు వీళ్ళు అనుకున్నది ఒకటే అయినప్పుడు నాకు ఫోన్ చేసి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మా అమ్మకి బాగు కావాలన్నాడు. నిన్న ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, యేసు నమ్మితే బాగవుతుందని చెప్పాను. హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తుని నమ్మింది, ప్రభు బాగు చేశాడు, స్వస్థపరిచాడు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది, గడ్డ కూడా పోయింది. చాలా మందిని ఆమె చెప్తుంది బాగులేని వాళ్ళకి చర్చికి పంపించండి, కానీ చివరికి వస్తుందంటే మేము చర్చికి రావాలంటే ఇబ్బంది కదా అంటారు. అంటే ఇప్పుడు ఎట్లాంటి వాదులు వీళ్ళు? అవకాశవాదులు చూడండి. వీళ్ళే మళ్ళీ పాస్టర్ని తిడతారు, వీళ్ళే యేసుక్రీస్తు ప్రభువుని తిడతారు, వీళ్ళే బదనాం చేసేవాళ్ళు, వీళ్ళే బదనాం చేసేటోళ్ళు. చాలా జాగ్రత్త, తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకో. సూర్యుని మీద దుమ్ము పొత్తి సూర్యుని మీద ఏం పడదు, పడుతుందా? పడదండి, అది పోషణ మీదే పడుతుంది. నువ్వేమిత్తుతావో ఆ పంటే కోస్తావు, నువ్వేమిత్తుతావో ఆ పంటే కోస్తావు, గుర్తుపెట్టుకో. అందుకని ప్రేమనే విత్తాలి సంగమా. మనం విత్తవలసింది ఏందో తెలుసా? ప్రేమనే విత్తాలి. ప్రేమ ఉంటే నువ్వు అన్ని మర్చిపోతావు. ఏం మర్చిపోతావు? అన్ని మర్చిపోతావు. అందుకొరకే సంఘముని దేవుడు తన ప్రేమ చేత ప్రేమించి ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈ సంఘము ఒకరోజు ఎత్తబడుతుంది. ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళే శ్రమలలోకి వెళ్ళిపోతారనే విషయం గుర్తు చేసుకోవాలి. అందుకొరకు సార్వత్రిక సంఘం అంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలను కలిపి సార్వత్రిక సంఘము, ఎత్తబడే సంఘంలో ఉండాలి మనం. ఈరోజు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సొంత రక్షకుడిగా అంగీకరించబడి నీవు, నీ స్థితి ఎలా ఉంది? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? బైబిల్ చదువుతున్నావా? క్రమంగా మందిరానికి వస్తున్నావా? క్రమంగా దేవుడు నిన్ను దీవించిన ప్రకారంగా అతి ఉత్సాహంతో దేవుడికి ఇచ్చేయగలిగినది ఇవ్వగలుగుతున్నావా? నీ మొక్కుబడులు ఆపత్కాలంలో పెదవులతో పలికిన మాటల ప్రకారంగా దేవుని సన్నిధిలో చెల్లిస్తున్నావా? దేవుని పరిచర్యలో స్వార్థను ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నటువంటి సంఘ కాపరికి సహాయకుడిగా ఉన్నావా లేదని ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఈ క్రమంలోకి వస్తావో నువ్వు తప్పక ఆస్వాదించబడతావు. ఎందుకంటే దేవుడు నేను ఒక జీరో నుంచి నేను ₹1,00,00,000 వదులుకొని ప్రభు కోరిక వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అక్కడి నుంచి నన్ను స్టార్ట్ చేశాడు. అంతకుముందు నా చేతిలో చాలా డబ్బులు ఉండేది, కానీ ఏం కాలేదు. ఎప్పుడైతే ప్రభు మాట విన్నానో, ప్రభుకు లోపడ్డానో, ప్రభు యొక్క మాటకి విధేయతనయ్యానో, చిన్నగా చెట్టు కింద నుంచి ప్రారంభించినటువంటి నా యొక్క జీవితాన్ని దేవుడు క్రమక్రమంగా ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు ఆస్వాదించాడు. హల్లెలూయా. నాకు 2 ఆడపిల్లలండి. మా ఫస్ట్ పాప ఫస్ట్ని బైబిల్ కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి బ్రతికింది. ఈ రోజు వాళ్ళ గురువు అంగటి రంగతో తిరిగిన రౌడీ షీటర్ కైసర్ అన్న వచ్చాడు. అన్న కూడా వచ్చి చూశాడు, తమ్ముడు నేను 70% నుంచి గుండాయిజం చేశాను, బ్రతకడం కుదరదు, కానీ ఇది దేవుడే బ్రతికించాడు. హల్లెలూయా. డాక్టర్లు చెప్పారు 3ంటికి పడిన ఆమె సాయంత్రం 7ంటికి రిపోర్ట్లు వస్తే 8ంటికి డాక్టర్ కలిసి అన్నాడు ఇది ఇంపాసిబుల్, దేవుడే చేశాడని చెప్పాడు. హల్లెలూయా. మా మిస్సెస్ గర్భసంచుల గడ్డలు అయితే 5 డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. సమత హాస్పిటల్లో ఇల్లందు క్రాస్ రోడ్లో ఖమ్మంలో ఉంటుంది. ఆమె కూడా అనుకుంది, కానీ ఆ రోజు ఏడిచి ప్రార్థన చేశాం, నార్మల్ రిపోర్ట్లు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరణకరమైన అనారోగ్యాలు మమ్మల్ని వెంటాడినప్పుడు, ప్రభు సన్నిధిలో గోజాడినప్పుడు, ప్రభు పరిచయకు పరిగెత్తినప్పుడు అవి ఎట్ల పోయినవో అలాగనే దేవుడు పూర్తిగా సంపూర్ణ స్వస్థతలు మాకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత పరిచయలో స్థలము, మందిరం, వెహికల్స్, ఇప్పుడు 3వ వెహికల్తో వెళ్తున్నాను. తర్వాత మా పాప పెళ్లి చేయాలి. మా బంధువులు అందరూ అంటున్నారు యేసును నమ్ముకున్నావు. మా మామ కూడా అందరూ అనుకుంటున్నారు. మా మామ నన్ను ఒక పిచ్చోడు అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? మా అల్లుడు ఒక పిచ్చోడు, యేసును నమ్ముకున్నాడు, ఇదేం పిచ్చోడు రా, వీడు పిల్లల పెళ్లి చేయడం అనుకున్నాడట. మా పాప పెళ్లి నేను ప్రభు దగ్గర ఏదైతే అడిగినా అదే ప్రకారంగా ₹1 నా దగ్గర తీసుకోకుండా మా బట్టలతో సహా కూడా తీసుకొని పెళ్లి మొత్తం దేవుడే ఘనంగా జరిగించాడు. హల్లెలూయా. అలాగా మా పాప, ఇప్పుడు పాప పుట్టింది, ఇంటికి అక్కడ మొత్తం ఖర్చులు కూడా మొత్తం వాళ్ళతోనే దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. ఇది ఎవరు చేయగలరు? దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడి చిత్తము చేసినప్పుడు దేవుడు నీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. సంగమా, నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడని అవసరం లేదు, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనము ఏమి ఇట్లా అట్లా తిప్పనవసరం లేదు. నీ కొరకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకు హబక్కూకు అంటాడు, ఏమున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఏమంటాడంటే నేను ఆయన యందే ఆనందించేదను. ఎవరి అందును? యెహోవా యందే నేను ఆనందిస్తాను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు, ఆయన బ్రతికి ఉన్నటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 1:10
18 ప్రకారంగా నేను మృతున్నైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు ఏమై ఉన్నాడు దేవుడు? సజీవుడై ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నీ మాట వింటున్నాడు, నీ నడక చూస్తున్నాడు. 139 కీర్తన భక్తుడు ద్వారా దావీదు రాయించిన కీర్తన, నేను కూర్చుంటుడా, నేను లేచుడా, నేను పడుకుంటా, నేను ఆలోచించుడా, నేను మాట్లాడే మాట కూడా నీకు తెలుసయా అని అంటున్నాడు. హల్లెలూయా. అన్ని ఆయనకు తెలుసు. మనం అనుకోవడానికి ఏమీ తెలియదు కదా అనుకుంటా. నీ అన్ని కష్టాలు ఆయనకు తెలుసు, నీ అన్ని దుఃఖాలు ఆయనకు తెలుసు, నీ అవమానాలన్నీ తెలుసు, నేను తిట్టింది కూడా ఆయనకి తెలుసు. గుర్తుపెట్టుకోండి. తెలియదు అనుకుంటాను చాలాసార్లు. బిడ్డ, అన్నీ తెలుసు ఆయనకి. ఆ అన్నీ తెలిసిన దేవుడి దగ్గర నీవు నేను నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ల సీజన్లో డబ్బులు తీసుకుంటాము అన్న వాళ్ళు చేయలేబట్టండి. పోయిన ఎలక్షన్లో డబ్బులు తీసుకుని చేయలేబట్టండి. దేవుడు ఉన్నాడుగా, చెప్పాగా, ఉన్నాడుగా, చూస్తున్నాడు. గుర్తుపెట్టు. తీసుకున్నారా లేదా? మరి చేయలేపరు ఎందుకు? హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇప్పుడు మీరు దేవుని చిత్తము చేస్తున్నారా, మీ చిత్తం చేస్తున్నారా? అమ్మ, ఏం చేస్తున్నారా? ఎవరు చిత్తం చేస్తున్నారు? చీర కొన్నా నీ చిత్తమే, ఇల్లు కట్టుకున్నా నీ చిత్తమే, బంగారం కొనుక్కున్నా నీ చిత్తమే, బైక్ కొనుక్కున్నా నీ చిత్తమే, అమ్మా కాళ్ళ పట్టీలు చేయించుకున్నా నీ చిత్తమే, ముక్కు పెట్టినా నీ చిత్తమే, పౌడర్ వేసుకున్నా అది కొనుక్కున్నా నీ చిత్తమే, మేకప్ వేసుకోవడం నీ చిత్తమే. అవునా? పెళ్ళి పోతే కొత్త చీర లేకపోతే నువ్వు రాకుండా ఉండడం అలగడం నీ చిత్తమే. ఏం దేవుని చిత్తం ఏది ఉండదు. మళ్ళీ అన్నీ చెప్తారు, అయ్యా అయ్యగారు ఏం బాధలయ్యా, మహావుడు తాగి ఒక్కటే కూడా చేయకపోతే ఏం చెప్తాడు? వాడు బయటకు పోతే అప్పులు అడుగుతున్నారు, ఇంటికి వస్తే నీ తట్టాడా, అటు వాడికి చెప్పలేక ఇటు నీకు చెప్పలేక ఇద్దరు మధ్యలో వాడు తాగి మరి ఏం చేయమంటారు? రోడ్డు మీద పడుకోకపోతే. హల్లెలూయా. అందుకొరకు దేవుని చిత్తము చేయాలి సంగమా, దేవుని చిత్తం చేయాలి. నీ చిత్తం ఎప్పుడు పనికిరాదు, దేవుని చిత్తమే చేయాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో చేశాడు. నువ్వు ఒక్కటే ధైర్యం ఉండవలసిందంటే, నేను చనిపోతే పరలోకి వెళ్తాను, ఉంటే ఇక్కడ దేవుడి కొరకు బతుకుతాను, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదండి? ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పాడు, పరలోకం గురించి స్పష్టంగా చెప్పాడు. యోహాను రాసినటువంటి సువార్త 14:2లో తండ్రి వద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానని చెప్పాడు. అందుకొరకే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేని ఫిలిప్పుతో మాట్లాడుతూ చెప్తున్నాడు. అందుకొరకు ఈ పరలోకము కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 5:1లో ఈ భూమి మీద గుడారం శిథిలమైపోతుంది, కానీ మనుషుల చేత కాదు, దేవుని చేత నిర్మాణింప చేయబడింది ఒకటి ఉంది, అది పరలోకం, అది ఎప్పటికీ ఉంటుంది అనే విషయం గుర్తు చేశాడు. అందుకొరకే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి అడుకొచ్చినప్పుడు అంటాడు, ఫిలిప్పీ 3:20 అంటాడు, ఈ భూమి మీద కాదు మనకి పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు మనకి పౌరస్థితి అక్కడ ఉంది, ఆధార్ కార్డు ఇక్కడ కాదు, అక్కడికి మన ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, అక్కడ మనకు ఉంది. అందుకొరకే ఎబ్రీ పత్రిక కాడికి వచ్చినప్పుడు భక్తుడు అంటాడు 13:14లో, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, శాశ్వతమైనది ఇక్కడ లేదు, నిలవరమైనది మనకి ఇక్కడ లేదు, కానీ ఇక్కడ మనం నిరీక్షిస్తున్నాం. ఏంటంటే మనం అక్కడికి వెళ్తామని ఇక్కడ సంఘంలో ఉండి నిరీక్షిస్తున్నాము అనే విషయం గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకొరకే సంఘాన్ని స్థాపించిన ఉద్దేశం ఏంటంటే ప్రభుతో మనం ఉండడానికి, ప్రభుతో మనం వెళ్ళడానికి, ప్రభు చిత్తము చేయడానికి, సంఘాన్ని క్షేమాభివృద్ధి కొరకే అని స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘము. హల్లెలూయా. సంఘం అంటే ఆశమాసిదేం కాదండి. నువ్వు సంఘంలోకి వచ్చావంటే గొప్ప విలువైన వ్యక్తివి. ఎమ్మెల్యే బిడ్డ అంటే ఎట చూస్తారు? ఎమ్మెల్యే బిడ్డ అంటే ఎట చూస్తారు? మీరందరూ సెల్ఫీ దిగుతారుగా, ఎమ్మెల్యే బిడ్డ వచ్చింది లేదా కొడుకు వచ్చిన ఫోటోలు దిగుతారుగా, స్టేటస్లో పెడతారుగా, ఇవాళ నేను ఎమ్మెల్యే కొడుకుని కలిసి, ఎంత ఫీల్ అవుతారు? ఎవరు నాయన ఎమ్మెల్యే చచ్చిపోతాడు, చచ్చిపోడా? రాజశేఖర రెడ్డి చచ్చిపోలేదా? ఇందిరాగాంధీ చచ్చిపోలేదా? పివి నరసింహరావు చచ్చిపోలేదా? నెహ్రూ చనిపోలేదా? చచ్చిపోయాడా లేడా? వీళ్ళందరూ కొందరు చచ్చిపోయారు కదా. మరి చచ్చిపోయిన వాళ్ళ కొడుకులు ఇప్పుడు మీకు పివి నరసింహరావు కొడుకులు గుర్తున్నారా ఎవరన్నా? మరి అదే గుర్తుపెట్టుకోండి. కానీ నువ్వెవరో తెలుసా? నిరంతరం జీవించుచున్న దేవుని యొక్క బిడ్డవి. ఎవరు నువ్వు? దేవుని యొక్క బిడ్డవి, దేవుని యొక్క సొత్తువి. ఇశ్రాయేలును కాపాడు, కుణుకడు, నిద్రపోడు. 121 కీర్తన 4వ వచనంలో నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఒకవేళ నిద్రొచ్చి బండి మీద నిద్రొచ్చి పడుకున్నా కూడా దేవుడు నేను తప్పించేవాడు. హల్లెలూయా. నేను ఖమ్మంలో నిన్న ప్రయాణం చేస్తున్నాను. ఆ అవతల బ్రిడ్జి మూసారు, యువతల బ్రిడ్జికి వస్తున్న ఫుల్ రద్దీ అయింది.
ఆ వెహికల్ కొంచెం వెళ్తుంది, సైడ్ ఉంది, వెళ్దాం అనుకున్నప్పటికి అట్నుండి సూపర్ ఫాస్ట్ లగ్జరీ బస్సు ఒకేసారి వచ్చేసింది. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ నేను ముందే గ్రహించి ఆగిపోయాను. బస్సు ఇలా వెళ్ళిపోయింది. కొంచెం ఒక్క 2-3 ఫీట్, ఒక్క అర ఫీట్ ముందుకెళ్ళినా అయిపోయే పని. ఎవరు తప్పించారు ఇది? అందుకొరకే 68 కీర్తన 20 వచ్చిన అంటాడు, మరణం తప్పించుట యెహోవా వశము అని చెప్పబడింది. హల్లెలూయా. అందుకొరకే ప్రియ సహోదరులారా, ఈరోజు క్రీస్తు దాసు గారు ఆయనకి శారీరకమైన వికలాంగుడిగా మీరు గుర్తిస్తున్నారు, కానీ ఆయన స్పిరిచువల్గా మాత్రం ఒక యంగ్ డైనమిక్ లీడర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది పరలోకానికి సంబంధించిన, ఆత్మీయకు సంబంధించినటువంటి సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సంఘం ఇంకా గ్రోత్ చేస్తాడు దేవుడు, సంఘాన్ని ఇంకా దేవుడు ఎంకరేజ్మెంట్ చేస్తాడు, డెవలప్ చేస్తాడు. ఎప్పుడంటే సంఘముగా కూడిన నీవు నేను మనం కలిసి ఏక మనసు ఏక హృదయంతో ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనతో పాటు సహాయం కూడా చేయాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకొరకే 4 దిక్కులు ఉండాలి. పోల్స్ ఎన్ని దిక్కులు పెడతారు? ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ రాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తాడు మేస్త్రి? 4 మూలలు స్టార్ట్ చేసుకుంటాడు. అవునా? అవునా? మరి చెప్పరేంది? దానికి డబ్బులు అవుతాయా? మరి చెప్పరేంది? ఈ 4 మూలలు చేస్తాడు కదా. అలాగనే మనము ఒకే కోణంతో మా సంఘము రైట్, మిగతా సంఘాలు తప్పు అంటే పొరపాటు పడిపోతూ గుర్తుపెట్టు. సిఎస్ఓలు మా పక్కనే, ఇది మా నానమ్మల ఇల్లు, అది సిఎస్ చర్చి. అన్ని ఇచ్చారు, వేసుకొని నమ్ముకోలే. కానీ వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల నేను రక్షించబడ్డా. నేను రక్షించబడడం మిగతా వాళ్ళందరూ రక్షించబడ్డారు. తప్పు అయిపోయింది వాళ్ళు చేయడం. ఇప్పుడు నేను వాళ్ళు దూషించితే కరెక్టా? కాదు. ఆర్సీఎం వాళ్ళు చేసిన ఆ రోజులు స్కూల్స్ పెట్టి చేస్తారు, వాళ్ళు రక్షించబడ్డారు. నీలాంటి వాళ్ళు సహోదరులు లాంటి వాళ్ళు యంగ్ అండ్ డైనమిక్ వెళ్ళి చెప్పినప్పుడు నిజమైన ఆత్మబోధలకు వచ్చి వాళ్ళు గొప్ప ప్రవక్తలు అయిపోయారు. బెర్ట్మెన్స్ తెలుసు కదా, బెర్ట్మెన్స్ గారు మరి ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, మరి యేసు ప్రభువులు ఆయన గొప్పగా వాడబడ్డాడు. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పాల్సన్ రాజు గారు ఉన్నారు కదా. పాల్సన్ రాజు గారు మీకు తెలుసు కదా. పాల్సన్ రాజు గారు ఆర్సీఎం చర్చి ఆయన. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆత్మ తనను దర్శించిన తర్వాత ఇప్పుడు ఆయన అనేక మందికి ఆశీకరంగా మార్చబడ్డాడు. కాబట్టి ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని దూషించకూడదు, మనం అందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళాలి. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మనం ఇతరులని ప్రేమించడమే క్రిస్మస్. అది ఎప్పుడూ చేసుకునేదే, ఒకరోజు కాదు. కాకపోతే ఇది ఎందుకు చేస్తున్నారు ఈ క్రిస్మస్ అంటే, మనకు డిసెంబర్లో యేసుప్రభువు వారు 25వ తారీఖున పుట్టాడు అని ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్ని డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నశించిపోతున్న ఆత్మలకి సువార్త ప్రకటించడానికి ఇది ఒక బేస్గా మనం వాడుకొని ఆ నీతిమంతుడు వచ్చిన దాన్ని గుర్తు చేసుకొని చేస్తుంటారు. అవునా కదండి? అలాగనే మన పిల్లల పుట్టినరోజు ఉంటుంది. వాడు 25-30 సంవత్సరాలకు వచ్చినవాడు పుట్టినరోజు చేస్తాం. ఇప్పుడు ఆ రోజు పుట్టినట్ట లెక్క. వాడు పుట్టినాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడు, మరొక సంవత్సరాలకు అడుగు పెడుతున్నాడు, జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దాని ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరుడు చెప్పినట్టుగా రాకడ సమయం ఉంది. కాబట్టి ఆచార భక్తులు మనం మునిగిపోయి మనమే సంతోషపరుచుకొని మనమే ఆనందపడుతూ మన భక్తిలో నుంచి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకొని రాకడ సమయం ఆసనమైంది, రాకడికి సిద్ధపడవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఈ సంఘాన్ని దేవుడు గొప్పగా ఆస్వాదించును గాక. దైవజనులకు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చును గాక. దైవజనుడు చక్కటి మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు. తప్పక 2026లోకి వెళ్ళిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా. కాబట్టి తల వంచి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత సాంగ్ రిలీజ్ ఉందని సహోదరులు చెప్పారు, అది కార్యక్రమం ముందు నడిపిస్తారు. మరి కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ ఎవరైనా ఈరోజు కొత్తగా ఇక్కడికి వచ్చినట్లయితే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరవాతరిగా మనుష్య కుమారుడిగా దైవ కుమారుడిగా వచ్చి నా పాపల కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని వెలగచ్చలించి మరించి సమాజం తిరిగి లేచాడు. ప్రభు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నేను నమ్మి విశ్వసించి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నేను నమ్ముతున్నాను, నాకు రక్షణ దయచేయము, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభు అంటే, ప్రభు నీ ప్రతి పాపాలని కడిగి వేసి, అది ఏ పాపమైనా కావచ్చు ప్రియ సహోదరులారా, ప్రతి పాపాన్ని తీసి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 వచ్చిన ప్రకారంగా మన పాపమును మనం ఒప్పుకొనినట్లు